జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ వేడుకలకి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ ఆచార్య అందిస్తారు. మనం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు జరపబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా ఉత్సవాలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ కవాతులు కావచ్చు, అనేక రంగాలటువంటి మొత్తం 10 టీములుగా ఏర్పాటు చేస్తూ దాదాపు 610 మందితో ఒక కవాతును నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా అధికారికంగా ఉత్సవాలు జరుపుతుంది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఉత్సవాన్ని. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది. అయితే ఈ అధికారికంగా జరుపుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. ఆమె ఈ ఆహ్వానానికి రాబోతుంది. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతుంది. దీనితో పాటుగా ఆమె చేతుల మీదుగా తెలంగాణకు సంబంధించిన జయ జయ హే తెలంగాణ అనే సాంగ్ను కూడా ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. అయితే మొత్తం ఈ కవాతులో దాదాపుగా 10 టీములు పాల్గొనబోతున్నాయి. మొత్తం ఒకటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని, అలాగే జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ నాగార్జున సాగర్ నుంచి ఒక స్కూల్ నుంచి విద్యార్థులు 68 మంది రావడం జరిగింది. అలాగే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఒక టీము, టీఎస్ఎస్పీ నుంచి 4 టీములు, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక టీము, అలాగే ఆక్టోపస్ నుంచి ఒక టీము, మౌంటైన్ పోలీస్ హార్స్ అంటే గుర్రాల మీద స్వారీ చేసే ఒక టీము. ఇలా మొత్తం 10 టీములు కలిసి దాదాపుగా 610 మందితో కలిసి ఈ కవాతు నిర్వహించబోతున్నారు. అయితే మొత్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాలు మాత్రం చాలా ఘనంగా జరపబోతున్నారు. అయితే దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నాన్ని కూడా మార్చే పనిలో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఉత్సవాలకు ఈసీ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఈసీని తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్మిషన్ అడిగారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించడం జరిగింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరపడానికి ఈసీ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ ఉత్సవాలను జరుపుతున్నారు. అయితే మొట్టమొదటిసారిగా అది కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరుగుతున్న ఉత్సవాలు కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని చెప్పేసి ప్రజలకు చెప్పే ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలకు చెప్పే ఉద్దేశంతో సోనియా గాంధీని తెలంగాణకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. దానికోసం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు లేదా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి. అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ సాంగ్ను కంపోజ్ చేస్తున్నారు. చాలా గొప్పగా రావాలని చెప్పేసి దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా జూన్ 2కు సంబంధించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చాలా గ్రాండ్గా గొప్పగా జరగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు అటు బీజేపీ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాలు అధికారికంగా జరపాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ యుద్ధాలు ఈ మాట మంతి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటిసారి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారు కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాకుండా తెలంగాణ ప్రజల గుండెను కూడా గెలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్న నేపథ్యంలో ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కూడా చాలా ఘనంగా గొప్పగా ప్రారంభించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. కెమెరామెన్ శివతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ నుంచి రాజశేఖర్ చారి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.